తెలుగు మూవీ అప్డేట్స్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇప్పటికే కాంత, ఆకాశంలో ఒక తార తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలను పాన్ ఇండియా చిత్రాలుగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దుల్కర్ సల్మాన్, జీవి ప్రకాష్ కుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఈ ఆకాశంలో ఒక తార కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కుబేరా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ వెఫారర్ ఫిలిమ్స్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాకు కేరళలో మరింత క్రేజ్ రావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 20న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ చిత్ర బిజినెస్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ కు ఏకంగా 36 కోట్ల రూపాయలు భారీ డీల్ ఫిక్స్ అయినట్లు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను జూలై 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ముందుగా టీజర్ ని దింపనున్నారు. ఈ జూన్ 16న గ్రాండ్ గా లాంచ్ చేస్తుండగా ఈ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్స్ లో గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే అక్కడ ప్రభాస్ ది రాజా సాబ్ పై 35 అడుగుల స్పెషల్ కటౌట్ ని పెడుతున్నారట. దీనితో ఆ టీజర్ లాంచ్ రోజు రచ్చమూములుగా ఉండదని చెప్పవచ్చు. ఫ్యాన్స్ ఈ బిగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టీజర్ లాంచ్ టైం ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యం వెళుతున్నాయి. ఇలా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన మరో చిత్రమే అందాల రాక్షసి. ఈ సినిమా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని అప్పుడు రిలీజ్ తర్వాత తెచ్చుకుంది. ఇక ఫైనల్ గా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి మాత్రమే 1 కోటికి పైగా గ్రాస్ వచ్చింది. మరి మళ్ళీ ఆ తర్వాత అందాల రాక్షసి మాత్రం ఈ ఫీట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మొదటి రోజు 1.12 కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్టుగా మేకర్స్ చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఇప్పుడు అందాల రాక్షసి విషయంలో తెలుగు ఆడియన్స్ ఫెయిల్ అవ్వలేదని చెప్పవచ్చు.